Harish, the best academy. Good evening everyone. Welcome to the Harish Academy. This is Pratap. Today we will discuss August 13th, 2026 current affairs in detail. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ బ్రాండెడ్ ట్రైన్ స్ప్రైట్ తేజాస్ ఎక్స్ప్రెస్. భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ బ్రాండెడ్ రైలు స్ప్రైట్ తేజాస్ ఎక్స్ప్రెస్ని ఐఆర్సిటిసి అనౌన్స్ చేసిందండి. ఇండియన్ రైల్వేస్ మరియు ఐఆర్సిటిసి సంస్థ అనౌన్స్ చేశాయి, ప్రకటించాయి. ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్ బ్రాండెడ్ ట్రైన్ నేమ్ ఏంటి? స్ప్రైట్ తేజాస్ ఎక్స్ప్రెస్. మరి ఇక్కడ ప్రైవేట్ ట్రైన్స్, జనరల్గా రైల్స్ అనేవి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పరిధిలోనే ఉంటాయి. కానీ ఇండియాలో ఫర్ ద ఫస్ట్ టైం 2021లో ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ యోగి ఆదిత్యనాథ్ గారు భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ ట్రైన్ని లాంచ్ చేశారు. ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్ ట్రైన్ని 2021లో యూపీ చీఫ్ మినిస్టర్ యోగి ఆదిత్యనాథ్ గారు లాంచ్ చేశారు. అయితే మరి ఇక్కడ ఏంటి ప్రైవేట్ బ్రాండెడ్ రైల్ అంటే ఏంటి, ప్రైవేట్ బ్రాండెడ్ ట్రైన్ అంటే ఏంటి, పేరు ఎందుకు పెట్టారు స్ప్రైట్ తేజస్ ఎక్స్ప్రెస్ అని చెప్పేసి? స్ప్రైట్ అనేది ఇది కూల్ డ్రింక్స్ కంపెనీ కదండి. కూల్ డ్రింక్స్ కంపెనీ అంటే ఫర్ ద ఫస్ట్ టైం తొలిసారిగా ఇండియాలో ఒక ట్రైన్ పైన ఒక ప్రైవేట్ బ్రాండ్ని ప్రమోట్ చేయబోతూ ఉన్నారు. ఒక ట్రైన్ని ఉపయోగించి ఒక ప్రైవేట్ బ్రాండ్, ఒక బెవరేజెస్ బ్రాండ్, ఒక కూల్ డ్రింక్స్ బ్రాండ్ని ప్రోత్సహించబోతూ ఉన్నారు. అందుకే ఇది ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్ బ్రాండెడ్ ట్రైన్ అని చెప్పవచ్చు. ఏం పేరు? స్ప్రైట్ తేజస్ ఎక్స్ప్రెస్. జనరల్గా తేజస్ ఎక్స్ప్రెస్, దీని పేరు స్ప్రైట్ వాళ్ళకి ఇచ్చారు కాబట్టి స్ప్రైట్. మరి ఇది ఏ రూట్లో నడుస్తుంది? లక్నో ఢిల్లీ రూట్లో, ఉత్తరప్రదేశ్లోని లక్నో న్యూఢిల్లీ, లక్నో ఢిల్లీ రూట్లో ఇది నడుస్తుంది. లక్నో టు ఢిల్లీ, ఢిల్లీ టు లక్నో రూట్లో నడుస్తుంది. మరి అనౌన్స్ చేసింది ఐఆర్సిటిసి. ఇక్కడ ఐఆర్సిటిసి అంటే ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ఇది ఒక పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్, ప్రభుత్వ రంగ సంస్థ. మరి ఇప్పుడు దీనికి సంబంధించి ఈ ప్రైవేట్ బ్రాండింగ్ అడ్వర్టైజ్మెంట్ రైట్స్, ఈ ప్రైవేట్ బ్రాండింగ్ అడ్వర్టైజ్మెంట్ హక్కులు స్ప్రైట్ కంపెనీకి 6 నెలల పాటు ఇవ్వడం జరిగింది. స్ప్రైట్ కంపెనీకి 6 మంత్స్కి ఆ రైట్స్ ఇచ్చారు, అడ్వర్టైజింగ్ రైట్స్. ఇది ఫుల్లీ ఎయిర్ కండిషన్డ్ అంటే ఏంటి, మొత్తం ఏసీ రైలు. ఇక రూట్ ట్రైన్ వచ్చేసి ట్రైన్ 82501, 82502 ఆ రూట్. సో సింపుల్గా గుర్తుపెట్టుకోండి, దాని నేము, ఏ రూట్లో నడుస్తుంది, ఎవరు అనౌన్స్ చేశారు. మరి ఇది ఏ రైల్వే జోన్ పరిధిలో నడుస్తుంది అంటే నార్త్ ఈస్టర్న్ రైల్వే జోన్ పరిధిలో, నార్త్ ఈస్టర్న్ రైల్వే జోన్ పరిధిలో ఈ రైలు నడుస్తుంది. ఇట్ ఆపరేట్స్ అండర్ ది నార్త్ ఈస్టర్న్ రైల్వే జోన్, రైట్. నెక్స్ట్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ న్యూస్లో ఉంది, పైమానా డిజిటల్ ప్లాట్ఫామ్. పైమానా డిజిటల్ ప్లాట్ఫామ్ ఇది మనం ఆల్రెడీ గతంలో డిస్కస్ చేసుకున్నామండి. బట్ అగైన్ వార్తల్లో ఉంది కాబట్టి రీసెంట్గా ఏవైనా ఇటువంటి డిజిటల్ ప్లాట్ఫామ్స్ లాంచ్ చేస్తే మనం తెలుసుకోవాలండి. ఇక్కడ పైమానా అంటే ఫస్ట్ అబ్రివేషన్ తెలుసుకుందామండి. పూర్తి పేరు చాలా ఇంపార్టెంట్. ప్రాజెక్ట్ అసెస్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మానిటరింగ్ అండ్ అనలిటిక్స్ ఫర్ నేషన్ బిల్డింగ్. ప్రాజెక్ట్ అసెస్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మానిటరింగ్ అండ్ అనలిటిక్స్ ఫర్ నేషన్ బిల్డింగ్. ఇప్పుడు దీన్ని మనము యాజ్ ఇట్ ఈస్ గుర్తుంచుకోవాలండి. ఆ ఇంగ్లీష్ అబ్రివేషన్నే వీళ్ళు ఒక పేరు బాగుంది కాబట్టి పలకడానికి అట్లా చెప్పేశారు. మరి ఇక్కడ మీరు చూస్తే ఎప్పుడైనా కానీ అబ్రివేషన్ చూస్తే ఇక్కడే తెలిసిపోతుంది దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని చెప్పేసి. ఏమన్నాడు? ఇన్ఫ్రాస్ట్రక్చర్ మానిటరింగ్ అంటే భారతదేశంలో మౌలిక వసతుల్ని పర్యవేక్షించాలి. భారతదేశంలో మౌలిక వసతుల ప్రాజెక్టులు ఏవైతే ఉంటాయో, ఉదాహరణకు రోడ్డు ప్రాజెక్ట్స్, రైల్వే ప్రాజెక్ట్స్, ఇటువంటి ప్రాజెక్టుల యొక్క పనితీరుని పర్యవేక్షించడానికి, అవి ఏ స్థాయిలో పూర్తవుతా ఉన్నాయి, వాటి యొక్క పర్ఫార్మెన్స్, వాటి యొక్క పనితీరుని సమీక్షించడానికి, అలానే ఆ ప్రాజెక్ట్స్ని అసెస్ చేయడానికి, ఆ ప్రాజెక్టుల యొక్క పనితీరుని, పురోగతిని అంచనా వేయడానికి లాంచ్ చేసిన ఒక డిజిటల్ ప్లాట్ఫామ్, ఒక డేటా ఆధారిత డిజిటల్ ప్లాట్ఫామ్. దీన్ని లాంచ్ చేసిన మంత్రిత్వ శాఖ గణాంకాలు మరియు పథకాల అమలు మంత్రిత్వ శాఖ. గణాంకాలు మరియు పథకాల అమలు మంత్రిత్వ శాఖ. ద పైమానాస్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఈజ్ టు మానిటర్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అండ్ అసెస్ ద ప్రాజెక్ట్స్ ఇన్ ఇండియా యూజింగ్ డేటా డ్రివెన్ ఫ్రేమ్వర్క్. ఇట్ ఈస్ ఏ డేటా బేస్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లాట్ఫామ్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి డేటా అంటేనే గుర్తు రావాల్సింది మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. మరి ఇప్పుడు ఇది వార్తల్లో ఎందుకు ఉంది అంటే జూన్ 2026 నాటికి ఈ పైమానా డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా సుమారుగా 1847 సెంట్రల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులని సమీక్షించారు. ఈ పైమానా ప్రాజెక్టు ద్వారా
యాజ్ ఆఫ్ జూన్ 2026 నియర్లీ 1847 ఆన్ గోయింగ్ సెంట్రల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ని రివ్యూ చేశారు. మరి ఇది ఎప్పుడు లాంచ్ చేశారో మనకి చాలా ఇంపార్టెంట్ అండి. వెరీ రీసెంట్గా జస్ట్ ఒక 7-8 months బ్యాక్, ఆల్మోస్ట్ 10-11 months బ్యాక్, సెప్టెంబర్ 2025 సెప్టెంబర్ 2025 సెప్టెంబర్ 25, 2025 లాంచ్ చేసింది మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. గతంలో ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులని సమీక్షించడానికి ఆన్లైన్ కంప్యూటరైజ్డ్ మానిటరింగ్ సిస్టమ్ అనేది ఒకటి ఉండేది. గతంలో ఈ మౌలిక వసతుల ప్రాజెక్టులని రివ్యూ చేయడం కోసం ఆన్లైన్ కంప్యూటరైజ్డ్ మానిటరింగ్ సిస్టమ్ అనేది ఉండేది. దాన్ని రీప్లేస్ చేసింది, దాని స్థానంలో ఈ పైమానాన్ని తీసుకొని వచ్చారన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడైనా కానీ మనం ఫోకస్ చేయాల్సింది ఇక్కడ డేటా అనేది మారుతూ ఉంటుందండి. జూన్ 2026 నాటికి ఇన్ని ప్రాజెక్టులని సమీక్షించారు, జూలైకి మారుతుంది, ఆగస్టుకి మారుతుంది. కానీ మనం ఎప్పుడైనా ఒక అఫీషియల్ వెబ్సైట్, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, PIB లాంటివి మనం చదివేటప్పుడు, ఇలాంటివి వార్తల్లో ఉన్నప్పుడు ఈ ప్లాట్ఫామ్ గురించి తెలుసుకోవాలి. ఎప్పుడు లాంచ్ చేశారు, ఏ మంత్రిత్వ శాఖ, దాని ముఖ్య ఉద్దేశం ఏంటి, మరి ఏ ప్రాజెక్టులని సమీక్షిస్తుంది, ఎంత విలువగల ప్రాజెక్టులని సమీక్షిస్తుందో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఈ పైమానా ప్లాట్ఫామ్ అనేది 150 crore అంతకంటే ఎక్కువ కాస్ట్ ఉన్న సెంట్రల్ సెక్టార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ని మానిటర్ చేస్తుంది. 150 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ విలువ కలిగిన కేంద్ర ప్రభుత్వ మౌలిక వసతుల ప్రాజెక్టుల్ని సమీక్షిస్తుంది అన్న విషయం గుర్తుపెట్టుకోండి. సో మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చూస్తే ఇలాంటివి ఏమైనా ఉన్నాయా అండి ఇండియాలో? ఈ యొక్క సెంట్రల్ ప్రాజెక్ట్స్ కావచ్చు, స్టేట్ ప్రాజెక్ట్స్, స్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ని, వాటి యొక్క పర్ఫార్మెన్స్ని, వాటి యొక్క పనితీరుని అసెస్ చేయడానికి, వాటి యొక్క పర్ఫార్మెన్స్ని, వాటి యొక్క దాన్ని ఏమంటారు, ఆ ప్రాజెక్ట్ స్టేటస్ ఎలా ఉందో తెలుసుకోవడానికి ఏమైనా ఉన్నాయా ఇటువంటి ప్లాట్ఫామ్స్ అంటే? ప్రగతి ఉంది కదండి, మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. ప్రోయాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్, ప్రగతి, 3 అంచెల వ్యవస్థ, 3 tier సిస్టమ్, ప్రైమ్ మినిస్టర్, సెంట్రల్ యూనియన్ సెక్రటరీస్ అలానే స్టేట్ సెక్రటరీస్, ఈ 3 అంచెల వ్యవస్థ ఉంటుంది ప్రగతి. ఇది కూడా కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్టులని సమీక్షిస్తూ ఉంటుంది. ఇది కూడా డిజిటల్ ప్లాట్ఫామ్. ఇట్లా మనకి చాలా ఇంపార్టెంట్ అండి ఇవి. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మరి ఆస్పిరెంట్స్కి ఒక క్వశ్చన్ అండి, మనం ఇటీవల డిస్కస్ చేసుకున్నాం. ఇటీవల గణాంకాలు మరియు పథకాల అమలు మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఒక కొత్త లోగోని విడుదల చేసింది. అలానే ఒక మస్కట్ని విడుదల చేసింది. మరి ఆ మస్కట్ పేరేంటి, ఆ లోగోలో ఏముంటాయి, అసలు లోగోలో ఆ కలర్స్ ఏం కలర్స్ ఉన్నాయి, ఆ లోగోలో ఏమున్నాయో తప్పకుండా ట్రై చేయండి. అలానే ట్యాగ్ లైన్ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఆ ట్యాగ్ లైన్ ఏంటి, 3 తప్పకుండా ట్రై చేయండి. ఎందుకంటే దాన్ని బట్టి అర్థమవుతుంది ఎంత మేరకు మీరు ఫాలో అవుతున్నారని చెప్పేసి. నెక్స్ట్ వన్, పాలిటీకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ బిల్ అండి. ట్రిబ్యునల్ రీఫార్మ్స్ బిల్ 2026ని ఆమోదించిన పార్లమెంట్ లోక్సభ మరియు రాజ్యసభ ట్రిబ్యునల్ రీఫార్మ్స్ బిల్ 2026ని అప్రూవ్ చేసింది, పాస్ చేసింది. మరి పాలిటీలో ఎప్పుడైనా కానీ ఒక బిల్ కానీ, ఒక యాక్ట్ కానీ న్యూస్లో ఉన్నప్పుడు అందులో ఉన్న ప్రొవిజన్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రిబ్యునల్ అంటే ఏంటండి? ఉదాహరణకి ఏమొస్తాయండి ట్రిబ్యునల్ అంటే? సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్, క్యాట్. ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు వీళ్ళు ఉంటారు కదా, గవర్నమెంట్ ఎంప్లాయీస్, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, వాళ్ళకి సంబంధించి ఏవైనా వివాదాలు తలెత్తితే వాటిని పరిష్కరించడానికి సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్. యొక్క గవర్నమెంట్ ఎంప్లాయీస్, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించిన డిస్ప్యూట్స్ ఏవైనా ఉంటే క్యాట్ ఉంటుంది. అలానే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, జాతీయ హరిత ట్రిబ్యునల్, ఈ ఎన్విరాన్మెంటల్ డిస్ప్యూట్స్, పర్యావరణ వివాదాలు, పర్యావరణానికి సంబంధించిన కేసుల్ని త్వరితగతిన పూర్తి చేస్తూ ఉంటుంది, NGT. ఇలాంటి ట్రిబ్యునల్స్ ఉంటాయి మనకి. ఇన్కమ్ ట్యాక్స్ అప్పిలేటెడ్ ట్రిబ్యునల్, ట్యాక్స్కి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ అప్పిలేటెడ్ ట్రిబ్యునల్, రైట్. మరి ఇలాంటివి ఉన్నప్పుడు మనకి ఏంటంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రిబ్యునల్స్ అంటే ఏంటంటే ఇవి ఒక లైక్ స్పెషలైజ్డ్ బాడీస్, చట్టాల ద్వారా వీటిని, ఒక ప్రత్యేకమైన చట్టాల ద్వారా ఏర్పాటు చేస్తారు. వీటిని ఒక లా ద్వారా ఏర్పాటు చేస్తారు. సో ఈ విధంగా చెప్పాలంటే ఇవి ఒక కైండ్ ఆఫ్ అడ్హాక్, జ్యుడిషియరీ ఇన్ నేచర్. అంటే ఒక విధంగా చెప్పాలంటే న్యాయ వ్యవస్థ లాగానే పనిచేస్తారని చెప్పవచ్చు. మరి ట్రిబ్యునల్స్ బాగా పని చేయాలి అంటే ట్రిబ్యునల్స్ యొక్క పనితీరులో పారదర్శకతను తీసుకురావాలి, ట్రిబ్యునల్స్ యొక్క పనితీరును మెరుగుపరచాలి. మరి దానికోసం ఏం చేయాలి? ట్రిబ్యునల్స్లో సెలక్షన్ ఏమైతే ఉంటాయో, ఎవరినైతే సెలెక్ట్ చేస్తారో ఆ సెలక్షన్లో పారదర్శకతను తీసుకురావాలి, రైట్. ట్రిబ్యునల్స్ యొక్క పర్ఫార్మెన్స్ని, ట్రాన్స్పరెన్సీని ఇంప్రూవ్ చేయాలి అంటే సెలక్షన్ ప్రాసెస్ అనేది చాలా ట్రాన్స్పరెంట్గా ఉండాలి. సో ఇప్పుడు ఒక బిల్లుని తీసుకొని వచ్చారు. ఈ బిల్లుని అయితే పార్లమెంట్ పాస్ చేసిందండి. ఇంకా ప్రెసిడెంట్ ఆమోద ముద్ర వేయాల్సి ఉంటుంది. బట్ ఎనీవే ఇస్తారు ఆమోద ముద్ర. మరి
ఇది ట్రిబ్యునల్ రీఫార్మ్స్ యాక్ట్ 2021 స్థానంలో దీన్ని తీసుకొని వచ్చారు. ట్రిబ్యునల్ సంస్కరణల చట్టం 2021 స్థానంలో ఈ బిల్లును తీసుకొని వచ్చారు. మరి ఇందులో ప్రొవిజన్స్ ఏమున్నాయో తెలుసుకోవాలి. నిబంధనలు ఫస్ట్, ఇందులో భాగంగా నేషనల్ ట్రిబ్యునల్ కమిషన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఈ యొక్క బిల్లులో భాగంగా, ఈ యొక్క చట్టంలో భాగంగా నేషనల్ ట్రిబ్యునల్స్ కమిషన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఏంటిది ఇది? ఇది ఒక చట్టబద్ధమైన సంస్థ. దీనిని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఇది ఒక చట్టబద్ధమైన సంస్థ, దీన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. దీని ముఖ్య ఉద్దేశము ట్రిబ్యునల్స్కి సెలక్షన్ చేయడము, అంటే ట్రిబ్యునల్స్లో మెంబర్స్ ఎవరు ఉండాలో ఆ యొక్క నియామక ప్రక్రియను చేపడుతుంది. అలానే ట్రిబ్యునల్ల పనితీరుని సమీక్షిస్తుంది. అలానే సుమారుగా 16 ట్రిబ్యునల్కి సంబంధించిన ఏవైనా వివాదాలు అటువంటివన్నీ తలెత్తినప్పుడు అది మొత్తం అది చూసుకుంటుంది. సో నేషనల్ ట్రిబ్యునల్ కమిషన్ ఇస్ ఎ స్టాచ్యుటరీ బాడీ. దీన్ని సెటప్ చేసేది సెంట్రల్ గవర్నమెంట్. దీని మెయిన్ ఆబ్జెక్టివ్ వచ్చేసి ట్రిబ్యునల్స్ యొక్క సెలక్షన్స్ని కండక్ట్ చేస్తుంది, ట్రిబ్యునల్స్ పర్ఫార్మెన్స్ని రివ్యూ చేస్తుంది. అలానే 16 ట్రిబ్యునల్స్కి సంబంధించిన ఇష్యూస్ అన్నీ కూడా డీల్ చేస్తుంది. మరి నేషనల్ ట్రిబ్యునల్ కమిషన్లో కంపోజిషన్ ఎలా ఉంటుంది అంటే అందులో ఎవరు ఉంటారు? నేషనల్ ట్రిబ్యునల్ కమిషన్ కంపోజిషన్ అంటే ఇక్కడ అందులో ఎవరు ఉంటారు? ఇందులో ఒక చైర్పర్సన్ ఉంటారు. దీనికి ఒక చైర్పర్సన్ అంటే చైర్మన్ ఉంటారు. ఆ చైర్మన్ వచ్చేసి సుప్రీంకోర్టు మాజీ జడ్జు లేదా హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉంటారు. చైర్పర్సన్ ఎవరు ఉంటారు అంటే ఫార్మర్ సుప్రీంకోర్టు జడ్జ్ ఆర్ హైకోర్టు చీఫ్ జస్టిస్. అలానే ఇద్దరు జ్యుడిషియల్ మెంబర్స్ ఉంటారు. ఇద్దరు న్యాయ సభ్యులు ఉంటారు, న్యాయ వ్యవస్థకు సంబంధించిన సభ్యులు. 2 జ్యుడిషియల్ మెంబర్స్. మరి వాళ్ళు ఎవరు ఉంటారంటే హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ లేదా హైకోర్టు జడ్జ్. ఫార్మర్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆర్ హైకోర్టు జడ్జ్ 2 మెంబర్స్ ఉంటారు. ఇక అలానే 2 టెక్నికల్ మెంబర్స్ ఉంటారు. ఇద్దరు సాంకేతిక నిపుణులు, అది కూడా 25 ఏండ్లకు పైగా అనుభవం కలిగిన టెక్నికల్ మెంబర్స్. 2 టెక్నికల్ మెంబర్స్ విత్ 25+ ఇయర్స్ ఆఫ్ డొమైన్ ఎక్స్పీరియన్స్. డొమైన్ ఎక్స్పీరియన్స్ అంటే ఫైనాన్స్ రంగము, ఎన్విరాన్మెంట్ సెక్టారు, ఇలా డిఫరెంట్ రంగాల్లో ఎక్స్పీరియన్స్ ఉన్న నిపుణులను తీసుకుంటారు. ఇక మరి నేషనల్ ట్రిబ్యునల్ కమిషన్ యొక్క చైర్పర్సన్ మరియు మెంబర్ల నియామక ప్రక్రియ ఎలా ఉంటుంది, వాళ్ళ యొక్క పదవీ కాలము. నేషనల్ ట్రిబ్యునల్ కమిషన్ యొక్క చైర్పర్సన్ మరియు సభ్యుల నియామకము మరియు పదవీ కాలానికి సంబంధించి అపాయింట్మెంట్ అండ్ టెన్యూర్ ఆఫ్ నేషనల్ ట్రిబ్యునల్ కమిషన్స్ చైర్పర్సన్ మెంబర్స్. ఎవరు అపాయింట్ చేస్తారు? ఎన్టీసీ యొక్క చైర్పర్సన్ని అండ్ మెంబర్స్ని ఎవరు అపాయింట్ చేస్తారు? సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది. అది కూడా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాతో సంప్రదింపులు జరిపిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది. అది కూడా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, భారత ప్రధాన న్యాయమూర్తితో కన్సల్టేషన్ చేసిన తర్వాత సంప్రదింపులు. మరి వాళ్ళ యొక్క పదవీ కాలం ఎలా ఉంటుంది అంటే పదవీ కాలం వచ్చేసి 5 ఇయర్ టర్మ్ లేదా టిల్ ద ఏజ్ ఆఫ్ 70 ఇయర్స్. 5 ఏళ్ల పదవీ కాలము లేదా వాళ్ళకి 70 ఏళ్ళు వచ్చే వరకు. ఇక అదే మెంబర్స్కి అయితే నేషనల్ ట్రిబ్యునల్ కమిషన్ యొక్క సభ్యుల పదవీ కాలం అయితే 67 ఏండ్లు, 67 ఇయర్స్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇక ఇప్పుడు ట్రిబ్యునల్ విషయానికి వద్దాం. మనకి నేషనల్ ట్రిబ్యునల్ కమిషన్ గురించి డిస్కస్ చేసుకున్నాం. నేషనల్ ట్రిబ్యునల్ కమిషన్ ఏం చేస్తుంది? ట్రిబ్యునల్ మెంబర్స్ని సెలెక్ట్ చేస్తుంది, ఆ ప్రక్రియ చేపడుతుంది. మరి ఇప్పుడు ట్రిబ్యునల్స్ గురించి రావాలి. మరి ట్రిబ్యునల్ మెంబర్స్ని ఎవరు అపాయింట్ చేస్తారు? ట్రిబ్యునల్ మెంబర్ని అపాయింట్ చేసేది అగైన్ సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది. దానికి ఒక సర్చ్ కమ్ సెలక్షన్ కమిటీ ఉంటుంది. మరి వీళ్ళ యొక్క పదవీ కాలం వచ్చేసి 5 ఏళ్ళు లేదా 70 ఏళ్ళు వచ్చే వరకు. ఎవరికి ఇది? ట్రిబ్యునల్ చైర్మన్కి టెన్యూర్ వచ్చేసి 5 ఇయర్స్ ఆర్ టిల్ ద ఏజ్ ఆఫ్ 70 ఇయర్స్. మరి ట్రిబ్యునల్ యొక్క సభ్యులు ట్రిబ్యునల్స్ మెంబర్స్కి టెన్యూర్ వచ్చేసి 5 ఇయర్స్ ఆర్ టిల్ ద ఏజ్ ఆఫ్ 65 ఇయర్స్. ఇక అలానే ఈ యొక్క బిల్లో భాగంగా నేషనల్ ట్రిబ్యునల్స్ డేటా గ్రిడ్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఒక డేటా గ్రిడ్ అంటే ఏంటండి? ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ మాదిరి. ఇది ఒక డిజిటల్ పోర్టల్. ఈ ట్రిబ్యునల్ యొక్క పనితీరుని అంచనా వేయడానికి ఒక సెంట్రలైజ్డ్ డిజిటల్ పోర్టల్, ట్రిబ్యునల్ పర్ఫార్మెన్స్ని ట్రాక్ చేయడానికి ఒక సెంట్రలైజ్డ్ డిజిటల్ పోర్టల్. ఇప్పుడు పాలిటీలో అడుగుతాడండి. ఇక ఇందాక చెప్పినట్టు ట్రిబ్యునల్స్కి అపాయింట్మెంట్ చేయాలి అంటే ఒక సర్చ్ కమ్ సెలక్షన్ కమిటీ ఉంటుందండి. అది ఎనఫ్ అండి. ఇక మరి సభ్యుల్ని ఎలా తొలగిస్తారు? ఒక నేషనల్ ట్రిబ్యునల్ కమిషన్ యొక్క చైర్పర్సను లేదా మెంబరు, అలానే ట్రిబ్యునల్ యొక్క చైర్పర్సను లేదా మెంబర్ని తొలగించడానికి కొన్ని కండిషన్స్ ఉంటాయి.
నేషనల్ ట్రిబ్యునల్ కమిషన్ యొక్క చైర్పర్సన్ ఆర్ మెంబర్, అలానే ట్రిబ్యునల్ యొక్క చైర్పర్సన్ లేదా మెంబర్ని తొలగించడానికి కొన్ని గ్రౌండ్స్ ఉంటాయి, కొన్ని కారణాలు ఉండాలి. ఇక్కడ ఇంగ్లీష్లో ఉందండి, కానీ తెలుగులో మనం డిస్కస్ చేసుకున్న తర్వాత ఇంగ్లీష్లోకి వెళ్దాం. ఫస్ట్ ఇంగ్లీష్లో చెప్పుకుందాం. ఏంటంటే అతను ఇన్సాల్వెంట్ అయి ఉంటే, ఈజ్ అడ్జడ్జ్డ్ ఇన్సాల్వెంట్. ఒకవేళ అతను ఇన్సాల్వెంట్ అయితే అతని పదవి నుంచి తొలగించవచ్చు. ఇన్సాల్వెంట్ అంటే దివాలా తీసినట్టు ప్రకటించబడితే, సంబంధిత వ్యక్తి ఆర్థికంగా దివాలా తీసినట్టు న్యాయస్థానం ధృవీకరిస్తే. ఇక మరొకటి మోరల్ టర్పిట్యూడ్. మోరల్ టర్పిట్యూడ్ అంటే నైతిక పతనము, అంటే నైతిక విలువలు లేకపోతే కూడా తీసేస్తారు. మరొక కండిషను ఫిజికల్లీ ఆర్ మెంటల్లీ ఇన్క్యాపబుల్. అంటే ఏంటి? మానసికంగా శారీరకంగా అసమర్థత ఉంటే. ఇక మరొక కండిషన్ వచ్చేసి హ్యాజ్ అబ్యూజ్డ్ హిజ్ పొజిషన్. ఒకవేళ అతని పదవిని దుర్వినియోగం చేస్తే తొలగించవచ్చు. ఇంకా వీటితో పాటు మరొక కారణం ఏంటంటే ఆర్థికంగా లేదా ఇతర ప్రయోజనాలు, అంటే విధుల్ని దుర్వినియోగం చేస్తూ ఇతర విధాలుగా డబ్బులు సంపాదిస్తారు కదా. అక్వైర్డ్ ఫైనాన్షియల్ ఆర్ అదర్ ఇంట్రెస్ట్ విచ్ ఈస్ ప్రిజుడిషియల్ టు ఫంక్షన్స్. వీటితో పాటు ఇంకో 2 గ్రౌండ్స్ ఉంటాయండి. మరో 2 కారణాలు ఏవి అంటే అసమర్థత. వారు తమ బాధ్యతలను నిర్వర్తించడంలో విఫలమైతే, అంటే ఏంటి? ఫౌండ్ టు బి ఇన్కంపిటెంట్ ఆర్ ఇన్ఎఫిషియంట్. అలానే ఆదాయం వచ్చే ఇతర పనులు చేస్తే, వాళ్ళు ఉద్యోగం కాదని చెప్పేసి వేరే పనులు చేస్తూ ఉంటారు, ఆదాయం వచ్చే పనులు. ఎంగేజింగ్ ఇన్ పెయిడ్ అసైన్మెంట్. మీరు క్లియర్గా స్క్రీన్ షాట్ తీసుకున్నప్పుడు ఈజీగా అర్థమవుతాయండి ఇవన్నీ జనరల్గా పాలిటీలో చదివి తీరాల్సిందే. పాలిటీలో స్టాచ్యుటరీ బాడీస్, కాన్స్టిట్యూషనల్ బాడీస్, ఇవన్నీ కూడా. స్క్రీన్ షాట్ తీసుకోవచ్చండి ఈజీగా. అంటే మనం చెప్పేటప్పుడు నీట్గా నోట్స్ రాసుకున్నా అయిపోతుందండి. నెక్స్ట్ వన్, స్వదేశీ పరిజ్ఞానంతో కిసాన్ డ్రోన్ ఆవిష్కరించిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. స్వదేశీ పరిజ్ఞానంతో కిసాన్ డ్రోన్ ఆవిష్కరించిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఇండిజినస్ టెక్నాలజీని ఉపయోగించి ఒక కిసాన్ డ్రోన్ని డెవలప్ చేశారు. దీన్ని యూనియన్ అగ్రికల్చరల్ మినిస్టర్ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు న్యూఢిల్లీలో లాంచ్ చేశారండి. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసుకోవాల్సింది, ఆ డ్రోన్ పేరు ఏంటి అంటే నికాటు అనే డ్రోన్ అండి. ఇది ఒక విధంగా చెప్పాలంటే ఒక అడ్వాన్స్డ్ అగ్రికల్చరల్ అండ్ ట్రైనింగ్ డ్రోన్, అత్యాధునిక వ్యవసాయ మరియు వ్యవసాయ శిక్షణ డ్రోన్ అని చెప్పవచ్చు. ఒక విధంగా చెప్పాలంటే ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ అడ్వాన్స్డ్ అగ్రికల్చరల్ అండ్ ట్రైనింగ్ డ్రోన్ అని చెప్పవచ్చు. ఒక విధంగా చెప్పాలి అంటే ఇది ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ అడ్వాన్స్డ్ అగ్రికల్చరల్ అండ్ ట్రైనింగ్ డ్రోన్. ఇవన్నీ ఉంటాయండి. ఇలాంటి డ్రోన్లు ఎప్పుడో డెవలప్ చేసి ఉంటారు, కానీ మనకి కొన్ని సోర్సులు ఏంటంటే ఇలాంటి వర్డ్ ఇచ్చేస్తాడు, ఇండియాస్ ఫస్ట్, ప్రతిదీ ఇండియాస్ ఫస్ట్. ఇలాంటి డ్రోన్లు ఎప్పుడో వచ్చింటాయి టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. కానీ వాళ్ళు ఇచ్చారు కాబట్టి అఫీషియల్గా ఆ కంపెనీ ఏదైతే కంపెనీ తయారు చేసిందో వాళ్ళు ఇచ్చిన మనకి కంటెంట్ కాబట్టి మనం అలానే రాసుకోవాలి యాజ్ ఇట్ ఈజ్. ఇప్పుడు ఉదాహరణకి చెప్పాలి అంటే నమో డ్రోన్ దీదీ స్కీమ్ ఉంది. నమో డ్రోన్ దీదీ పథకంలో భాగంగా ఏం చేస్తారు? సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలు ఎవరైతే ఉంటారో, ఈ స్వయం సహాయక సంఘాల మహిళలు, వాళ్ళకి డ్రోన్లని కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. ఆ డ్రోన్లు వీళ్ళు ఏం చేస్తారు? ఫార్మర్స్కి రెంట్కి ఇస్తారు. తద్వారా ఈ ఎస్హెచ్జి మహిళలకి డబ్బులు వస్తాయి. మరి నమో డ్రోన్ దీదీ స్కీమ్ కింద కూడా డ్రోన్స్ తయారు చేసేది అగ్రికల్చరల్ డ్రోన్స్. మరి ఇది భారతదేశం మొట్టమొదటిది ఎట్లా అవుతుంది అంటే వాళ్ళు ఇచ్చారు క్లియర్గా, ఆ కంపెనీ వాడు క్లియర్గా ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ అడ్వాన్స్డ్ అండ్ అగ్రికల్చరల్ అండ్ ట్రైనింగ్ డ్రోన్ అన్నాడు. ఎగ్జామ్లో ఇలా అడిగితే డైరెక్ట్గా నికాటు అని పెట్టవచ్చు. లేదంటే ఇటీవల నికాటు డ్రోన్ని ఏ కంపెనీ డెవలప్ చేసిందంటే అకిన్ అనాలిటిక్స్ కంపెనీ. దీని హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్, తెలంగాణ అండి. సో మరి ఇలాంటి డ్రోన్లు చాలా ఉంటాయి, బట్ ఎనీవే అఫీషియల్గా వాళ్ళు ఇచ్చారు కాబట్టి మనం అలానే రాసుకుందాం. మరి ఈ అగ్రికల్చరల్ డ్రోన్స్ విషయానికి వస్తే ఎందుకు ఉపయోగిస్తారండి? వ్యవసాయ రంగం కోసం. అంటే ఉదాహరణకు కెమికల్ ఫర్టిలైజర్స్ని చల్లడానికి, ఎరువులు విత్తనాలని చల్లడానికి, నార్మల్ థింగ్స్ ఇవన్నీ కూడా సింపుల్ బేసిక్ థింగ్స్, కామన్ సెన్స్ థింగ్స్. క్రాప్ స్ప్రేయింగ్, ప్రెసిషన్ అగ్రికల్చరల్. మరి దీనికి ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే ఇది రాత్రిపూట్ల కూడా పనిచేస్తుంది. ఎత్తు పల్లాల భూభాగాలను సమర్థంగా గుర్తిస్తూ రాత్రి వేళలో కూడా పనిచేస్తుంది. అంటే ఎటువంటి టెరైన్లోనైనా, ఎటువంటి జాగ్రఫికల్ కండిషన్లోనైనా ఇది వర్క్ చేస్తుంది. సో గుర్తుపెట్టుకోండి, దీన్ని డెవలప్ చేసింది అకిన్ అనాలిటిక్స్ కంపెనీ, ఫౌండర్ జానకి పులపర్తి.
మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు మనము డిస్కస్ చేసుకోండి. నమో డ్రోన్ దీదీ స్కీమ్ ఉంది. నమో డ్రోన్ దీదీ స్కీమ్ కింద సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలకి డ్రోన్స్ ఇస్తారని చెప్పాం కదా, వాళ్ళు రెంట్కి ఇచ్చుకుంటారు రైతులకి. మరి ఆ నమో డ్రోన్ దీదీ స్కీమ్ ఎప్పుడైనా ఒక స్కీమ్ వార్తల్లో ఉన్నప్పుడు ఆ స్కీమ్ని అమలు పరిచే మంత్రిత్వ శాఖ కూడా చాలా ఇంపార్టెంట్. నమో డ్రోన్ దీదీ స్కీమ్ని ఎవరు ఏ మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చరల్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్, వ్యవసాయము మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ. అది మెయిన్గా ఆ నమో డ్రోన్ దీదీ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేసేది మెయిన్గా అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్. అలానే మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ కూడా అవసరమైన మద్దతు అందిస్తుంది. అలానే డిపార్ట్మెంట్ ఆఫ్ ఫర్టిలైజర్స్ కూడా అవసరమైన మద్దతు అందిస్తుంది. ఎలా అడుగుతాడంటే అండి స్కీము డైరెక్ట్గా క్వశ్చన్, నమో డ్రోన్ దీదీ స్కీమ్ని అమలు పరిచే మంత్రిత్వ శాఖ ఏది అని చెప్పినప్పుడు మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చరల్, మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, ఆప్షన్ సి మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫర్టిలైజర్స్, ఆప్షన్ డి ఆల్ అంటాడు, అన్నీ కరెక్ట్ అంటాడు. సో మెయిన్గా అయితే అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ అమలు చేస్తుంది. ఈ మంత్రిత్వ శాఖల సహకారంతో, వీటి కొలాబరేషన్తో అట్లా. ఇక్కడ ఆస్పిరెంట్స్ నేను చెప్పేది ఏంటంటే అండి, కొన్నిసార్లు ఇలాంటి టాపిక్స్ ఉన్నప్పుడు మీరు ఒకసారి ఆలోచించండి, ఇది వ్యవసాయానికి సంబంధించింది కదా, మరి వ్యవసాయంలో డ్రోన్లను ఉపయోగించే వాటికి సంబంధించి ఏమైనా స్కీమ్లు ఉన్నాయా, అట్లా మీరు ఒకసారి క్వశ్చన్ చేసుకుంటే ఈజీ అవుతుంది. ఇక్కడ ఇది మనకి అవసరం లేదు, ఇది చెత్తే అవుతుంది. 16 లీటర్ల ద్రావణాన్ని పిచికారీ చేస్తుంది, 13 కిలోల ఎరువులు విత్తనాలను వెదజల్లుతుంది. ఎన్ని కేజీలు వేస్తే ఏందండి? అటు పేపర్ కాబట్టి వాళ్ళు జర్నలిస్టులు ఇస్తారు 3 ఎకరాల్లో పిచికారీ చేసే సామర్థ్యం ఉంది. మనకి సింపుల్గా అప్లికేషన్స్ ఇవి. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ ఐఐటీసీకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఐఐటీసీ న్యూస్. ఉప్పాడ తీర రక్షణ కోసం ఐఐటి మద్రాస్తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవగాహన ఒప్పందం. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఐఐటి మద్రాస్తో ఒక అగ్రిమెంట్ కుదుర్చుకునింది. ఉప్పాడ కోస్ట్ని ప్రొటెక్ట్ చేయడం కోసం ఈ అగ్రిమెంట్, ఉప్పాడ తీరాన్ని రక్షించడం కోసం, ఆ రక్షణ కోసం ఐఐటి మద్రాస్తో ఏపీ గవర్నమెంట్ అగ్రిమెంట్ కుదుర్చుకునింది. మరి ఉప్పాడ కోస్ట్ ఎక్కడుందండి? కాకినాడ డిస్టిక్. కాకినాడ జిల్లాలోని ఉప్పాడ తీరం ఏదైతే ఉందో ఆ ఉప్పాడ తీరాన్ని ఈ యొక్క సీ ఎరోషన్, కోస్టల్ ఎరోషన్, ఈ సముద్రపు కోతలు వస్తూ ఉంటాయి కదా, ఆ ఫ్లడ్స్, వరదలు వచ్చినప్పుడు, సునామీలు అటువంటి వచ్చినప్పుడు ఆ తీర ప్రాంతాన్ని రక్షించడానికి ఒక సీ వాల్ని నిర్మించబోతూ ఉన్నారు. ఒక సీ వాల్ని ఉప్పాడ కోస్ట్ గుండా నిర్మించబోతూ ఉన్నారు. ఎవరి సహకారంతో అంటే ఐఐటి మద్రాస్. మరి ఇందులో భాగంగా 323 కోట్లతో ఉప్పాడ తీరం గుండా ఒక సీ వాల్ని నిర్మించబోతూ ఉన్నారు, బిల్డ్ చేయబోతూ ఉన్నారు. మరి దీన్ని అమలు చేసే ఒక నోడల్ ఏజెన్సీ, ఈ ప్రాజెక్టుని అమలు చేసే నోడల్ ఏజెన్సీ ఏది అంటే స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ ఈ ప్రాజెక్ట్ని అమలు చేస్తుంది. దీనికి అవసరమైన సపోర్టు, అవసరమైన అప్రూవల్, అవసరమైన ఆమోదము నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఆల్రెడీ అది ఆమోదముద్ర వేసింది. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అవసరమైన అప్రూవల్ ఇచ్చింది. సో సింపుల్ అండి. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 అన్న విషయం గుర్తుపెట్టుకోండి. విపత్తు నిర్వహణ చట్టం 2005, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, హోం మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ వన్, మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి. హార్ముజ్ జలసంధిలో బయోఫౌలింగ్ ముప్పు. వాట్ ఈజ్ బయోఫౌలింగ్? హార్ముజ్ జలసంధిలో బయోఫౌలింగ్ ముప్పు. అక్కడి నౌకలు తీరాలను చేరితే ప్రమాదమే అన్నాడు. హార్ముజ్ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ జలసంధి ఏదైతే ఉందో హార్ముజ్ జలసంధిలో బయోఫౌలింగ్ థ్రెట్ అనేది ఇప్పుడు ఎక్కువగా ఉంది. ఆ థ్రెట్ గురించి తెలుసుకోవాలి. ఎన్విరాన్మెంట్లో ఇలాంటి ఉంటాయి కదండి, ఇలాంటి చదువుతారు కదా, బయో రెమిడియేషన్, బయో వెంటింగ్, ఇలాంటి కాన్సెప్ట్స్ కొన్ని చదువుతారు మీరు. మరి ఇక్కడ బయో ఫౌలింగ్ అంటే ఏంటి? ఫౌల్ అంటే ఏంటంటే జనరల్గా ఫౌల్ స్మెల్ అలా వస్తుంది కదా జనరల్గా. ఇక్కడ మనం ఈ టాపిక్ గురించి తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్గ్రౌండ్ తెలుసుకుందాం. హార్ముజ్ జలసంధి మనం చూస్తూ ఉన్నాం. పశ్చిమ ఆసియా సంక్షోభం వల్ల హార్ముజ్ జలసంధిలో ఆల్రెడీ 1500కు పైగా షిప్స్ అనేవి అక్కడ చిక్కుకొని పోయి ఉన్నాయి కొన్ని నెలల నుంచి. మరి ఆ షిప్స్ అక్కడే చిక్కుకొని పోయినప్పుడు అవి కదలవు, ముందుకు పోవు వెనక్కి రావు. ఆ షిప్స్ అక్కడే ఉన్నప్పుడు, నెలల తరబడి ఆ షిప్స్ అక్కడ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆ సముద్రంలో ఉన్న హానికరమైన బ్యాక్టీరియా ఏదైతే ఉందో, ఆ సముద్రపు ఆల్గే కావచ్చు, సముద్రంలో ఉన్న కొన్ని రకాల బ్యాక్టీరియాలు ఇవన్నీ కూడా ఆ షిప్పుల పైన చేరుతాయి. నౌకల ఉపరితలాలపైన చేరినప్పుడు ఏమవుతుందంటే, చేరిన తర్వాత అవి ఎప్పుడైతే షిప్పులు కదిలి వేరే దేశానికి వచ్చినాయి అనుకుందాం, ఆ సరుకుతో పాటు ఆ ఆయిల్ వాటితో పాటు ఈ యొక్క ఆల్గే, ఈ హానికర బ్యాక్టీరియాలు, ఆల్గే ఇవి కూడా మన దేశంలోకి వస్తాయి. వీటినే ఇన్వేసివ్ ఏలియన్ స్పీసీస్ అంటారు. ఇన్వేసివ్ ఏలియన్ స్పీసీస్. ఇన్వేసివ్ అంటే చొచ్చుకొని రావడం, మన ప్రాంతంలోకి చొచ్చుకొని వస్తే అది ఇన్వేసివ్.
బలవంతంగా అక్రమంగా చొచ్చుకొని వస్తూ ఉంటాడు, చొచ్చుకొని వస్తూ ఉంటారు. అది ఇన్వేసివ్. ఏలియన్ అంటే అసహజమైన వాళ్ళు, అంతే కదా, అన్యాచురల్, సహజమైన వాళ్ళు కాదు. అది ఇన్వేసివ్ ఏలియన్ స్పీషీస్. ఇవన్నీ ఎన్విరాన్మెంట్లో మీరు చదువుతారు, రైట్. మరి ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్లో ఆల్రెడీ లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి షిప్స్ అనేవి అక్కడ స్ట్రాండెడ్ అయిపోయినాయి. స్ట్రాండెడ్ అంటే చిక్కుకొనిపోయి ఉన్నాయి. సో అలా నెలల తరబడి అక్కడ ఉన్నప్పుడు ఆ యొక్క షిప్స్ పైన, షిప్స్ సర్ఫేసెస్ పైన, షిప్స్ అడుగు బాగాన ఈ యొక్క హార్మ్ఫుల్ బ్యాక్టీరియా, హార్మ్ఫుల్ ఆల్గే అనేవి అటాచ్ అవుతాయి, అతుక్కుంటాయి. అవి షిప్స్ మూవ్ అయినప్పుడు మన టెరిటరీలోకి వస్తాయి. వాటిని ఇన్వేసివ్ ఏలియన్ స్పీషీస్ అంటారు. మరి ఇప్పుడు దాన్నే బయోఫౌలింగ్ అంటారు. ఆ ఇన్వేసివ్ ఏలియన్ స్పీసీస్ ఆ షిప్లకి అలా అంటుకుంటాయి కదా, అవి దాన్నే బయోఫౌలింగ్ అంటారు. బయోఫౌలింగ్ సింపుల్గా చెప్పాలంటే ఎలా అడుగుతా అంటే డైరెక్ట్గా ఇటీవల బయోఫౌలింగ్ అనే పదాన్ని మనం వార్తల్లో చూసాం. అది ఏంటిది అని చెప్పేసి 4 ఆప్షన్లు ఇస్తాడు, అంతే. ఎన్విరాన్మెంట్లో వెళ్ళిపోతాయండి ఇవన్నీ. దీన్ని ఇప్పుడు హెచ్చరించింది ఐక్యరాజ్య సమితికి చెందిన ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్, యునైటెడ్ నేషన్స్కి చెందిన ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ ఎకలాజికల్ టైం బాంబుగా దీన్ని అభివర్ణించింది. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇటువంటి వాటికి సంబంధించి ఒక కన్వెన్షన్ కూడా ఉంది, ఒక ఒప్పందం. ఆ ఒప్పందం పేరు ఏంటి అంటే బ్యాలెస్ట్ వాటర్ కన్వెన్షన్, బ్యాలెస్ట్ వాటర్ మేనేజ్మెంట్ కన్వెన్షన్, బ్యాలెస్ట్ వాటర్ మేనేజ్మెంట్ కన్వెన్షన్, బ్యాలెస్ట్ నీటి నిర్వహణ ఒప్పందము. ఇక్కడ బ్యాలెస్ట్ వాటర్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఎన్విరాన్మెంట్, బయోడైవర్సిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీలో చదువుతారు. ఇక్కడ బ్యాలెస్ట్ వాటర్, దీనికోసం యునైటెడ్ నేషన్స్కు చెందిన ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ ఈ ముప్పు నుంచి కాపాడడానికి 2004లో యునైటెడ్ నేషన్స్కి చెందిన ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ బ్యాలెస్ట్ వాటర్ మేనేజ్మెంట్ కన్వెన్షన్ని తీసుకొని వచ్చింది. దీనినే ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఫర్ ద కంట్రోల్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ షిప్స్ బ్యాలెస్ట్ వాటర్ అండ్ సెడిమెంట్స్ అంటారు. డైరెక్ట్గా అడుగుతాడండి, బ్యాలెస్ట్ వాటర్ మేనేజ్మెంట్ కన్వెన్షన్ ఇటీవల వార్తల్లో చూసాము, దేనికి సంబంధించింది అంటాడు, బయోఫౌలింగ్. అయితే ఇక్కడ బ్యాలెస్ట్ వాటర్ అంటే ఏంటి అర్థం అవ్వాల, లేకపోతే ఊరికే అర్థం కాదు తెలుగు మీడియం వాళ్ళకి, ఈవెన్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి కూడా అర్థం కాదండి మనకి బ్యాలెస్ట్ వాటర్ అంటే ఏంటి. బ్యాలెస్ట్ వాటర్ అంటే ఇప్పుడు షిప్స్ వెళ్తూ ఉంటాయి. షిప్స్ వెళ్తూ ఉన్నప్పుడు షిప్స్ అడుగు బాగాన బ్యాలెస్ట్ ట్యాంక్స్ అని ఉంటాయి. బ్యాలెస్ట్ ట్యాంకులు. షిప్లో సరుకు ఉంటుంది. షిప్లో సరుకు లేనప్పుడు ఏం చేస్తారంటే, షిప్లో సరుకు లేదు, అసలు ఏమీ వేయలేదు, మనం లోడ్ వేయలేదు, అప్పుడు ఈ బ్యాలెస్ట్ ట్యాంకులలో వాటర్ని నింపుతారు. అదే బ్యాలెస్ట్ వాటర్. ఎందుకు నింపుతారంటే ఆ షిప్ వెళ్తూ ఉన్నప్పుడు సరుకు లేదనుకోండి, తేలుతుంది, తిరగబడుతుంది, షిప్ అనేది రివర్స్ అయిపోయి మనుషులు చనిపోతారు. సో ఆ స్టెబిలిటీ, ఆ షిప్కి స్టెబిలిటీ, స్థిరత్వం తీసుకురావడానికి బ్యాలెస్ట్ ట్యాంకుల్లో నీటిని నింపుతారు. అదే బ్యాలెస్ట్ వాటర్. మరి ఆ బ్యాలెస్ట్ వాటర్లో ఇలాంటి హానికరమైన క్రిములు, హానికరమైన బ్యాక్టీరియా చేరినప్పుడు మన దేశాల్లోకి వస్తాయి. అదే బ్యాలెస్ట్ వాటర్ కన్వెన్షన్. మరి సరుకుని ఎక్కించేటప్పుడు ఏం చేస్తారు, సరుకుని లోడ్ చేసేటప్పుడు ఆ బ్యాలెస్ట్ వాటర్ని అంతా కూడా బయటికి పంపించేస్తారు. సో ఇలాంటివి తెలుసుకుంటే మంచిదండి. రేపు పొద్దున్న ఎవరైనా ఏదైనా అడిగినప్పుడు చెప్పొచ్చు అంతా. నెక్స్ట్ వన్, ఎక్సర్సైజ్ ఉదరశక్తి 2026 డిఫెన్స్ ఎక్సర్సైజ్ అండి. ఎక్సర్సైజ్ ఉదరశక్తి 2026 ఇది ఇండియాకి మలేసియాకి మధ్య జరిగే ఒక వైమానిక విన్యాసం. ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి మరియు రాయల్ మలేసియన్ ఎయిర్ ఫోర్స్కి మధ్య జరిగే ఒక ఎయిర్ ఎక్సర్సైజ్, ఒక వైమానిక విన్యాసము, ద్వైపాక్షిక విన్యాసం. మరి ఈ సంవత్సరం ఎన్నవ ఎడిషన్ అంటే 3rd ఎడిషన్, 3వ ఎడిషన్ 2026. ఈ సంవత్సరం జరుగుతూ ఉన్నది 3rd ఎడిషన్, 3వసారి జరుగుతూ ఉంది. మరి ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఆగస్ట్ 10th స్టార్ట్ అయిందండి. ఆగస్ట్ 10th నుంచి ఆగస్ట్ 14th వరకు జరుగుతుంది, అంటే రేపటితో ముగుస్తుంది. ఎక్కడ జరుగుతూ ఉందంటే మలేసియాలోని సుబంగ్ ఎయిర్ బేస్, మలేసియాలోని సుబంగ్ ఎయిర్ బేస్, సుబంగ్ ఎయిర్ బేస్. సో గుర్తుపెట్టుకోండి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండ్ రాయల్ మలేషియన్ ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్. మరి ఇండియా తరఫున రఫాలే ఎయిర్ క్రాఫ్ట్లు కూడా పాల్గొంటూ ఉన్నాయి. ఇండియా తరఫున రఫాలే ఫైటర్ జెట్స్ కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి. నెక్స్ట్ వన్, 2026 బార్క్లేస్ హురూన్ ఇండియా అత్యంత విలువైన కుటుంబ వ్యాపారాలు. 2026 బార్క్లేస్ హురూన్ ఇండియా అత్యంత విలువైన కుటుంబ వ్యాపారాలు. 2026 ఇయర్కి సంబంధించి బార్క్లేస్ అండ్ హురూన్ ఇండియా ఒక రిపోర్ట్ విడుదల చేసిందండి. ఇండియాలో మోస్ట్ వాల్యుబుల్ ఫ్యామిలీ బిజినెస్ ఎవరు అంటే, అత్యధిక సంపద కలిగిన కుటుంబ వ్యాపారం ఎవరు అంటే అంబానీ ఫ్యామిలీ ఫస్ట్ ప్లేస్లో ఉందండి. రిలయన్స్ ఇండస్ట్రీస్కి చెందిన అంబానీ ఫ్యామిలీ ఫస్ట్ ప్లేస్లో ఉంది. వాళ్ళ కుటుంబ వ్యాపార విలువ సుమారుగా 25.83 lakh crore, 25.83 లక్షల కోట్లు.
సెకండ్ ప్లేస్లో బిర్లా ఫ్యామిలీ ఉంది. కుమార్ మంగళం బిర్లా ఫ్యామిలీ, ఆదిత్య బిర్లా గ్రూపు. వాళ్ళ కుటుంబ వ్యాపార విలువ వచ్చేసి 8.14 lakh crore, 8.14 లక్షల కోట్లు. థర్డ్ ప్లేస్లో జిందాల్ ఫ్యామిలీ ఉంది. మరి ఇక మొదటి తరం కుటుంబాల్లో అయితే అదానీ ముందంజలో ఉన్నారు. ఫస్ట్ జనరేషన్ ఫ్యామిలీస్లో అయితే అదానీ ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీ ఫస్ట్ ప్లేస్లో ఉంది. హురూన్ ఇండియా అనేది ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కదండి. ఈ హురూన్ ఇండియా, ఫోర్బ్స్ ఇటువంటివి వార్తల్లో ఉన్నప్పుడు ఇవి తెలుసుకుంటే సరిపోతుందండి. ఇవి మారుతూ ఉంటాయి, బట్ వార్తల్లో ఉన్నప్పుడు ఒకసారి తెలుసుకోవాలి. నెక్స్ట్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, బుక్స్ ఇన్ న్యూస్. రామ్నాథ్ కోవింద్ ఆత్మకథ ట్రయంఫ్ ఆఫ్ ది ఇండియన్ రిపబ్లిక్ను విడుదల చేసిన ప్రధాని నరేంద్ర మోడీ. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారి ఆత్మకథ ట్రయంఫ్ తెలుగులో ఇట్లే ఉంటాయండి, ట్రంఫ్ ఆఫ్ ది ఇండియన్ రిపబ్లిక్, మై లైఫ్ మై స్ట్రగుల్స్ని విడుదల చేసిన ప్రధాని నరేంద్ర మోడీ. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఫార్మర్ ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ గారి ఆటోబయోగ్రఫీ అయిన ట్రంఫ్ ఆఫ్ ది ఇండియన్ రిపబ్లిక్, మై లైఫ్ మై స్ట్రగల్స్ అనే ఒక బుక్ని రిలీజ్ చేశారు మోడీ గారు. ఎక్కడ రిలీజ్ చేశారంటే న్యూఢిల్లీలో నిన్న. మరి ఆత్మకథ అంటే ఆయనే రాశారు, ఆటోబయోగ్రఫీ రామ్నాథ్ కోవింద్ గారే రాశారు. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో తెలుసుకోవాల్సింది ట్రంప్ ఆఫ్ ద ఇండియన్ రిపబ్లిక్, మై లైఫ్ మై స్ట్రగల్స్ అంటే అతని యొక్క లైఫ్లో ఎదుర్కొన్న స్ట్రగుల్స్, ఇండియన్ రిపబ్లిక్ యొక్క గొప్పతనం గురించి అందులో ఉంటుంది. బుక్ పేరు ఆ బుక్ ఎవరికి సంబంధించినది, ఆథర్ ఎవరు, అలాంటి ఎనఫ్ అండి. మరి ఇక్కడ రామ్నాథ్ కోవింద్ గారి గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే అండి, ఈయన ఇండియాకి 14th ప్రెసిడెంట్గా పనిచేశారు. భారతదేశానికి 14వ రాష్ట్రపతిగా 2017 నుంచి 2022 వరకు పనిచేశారు. కానీ ఇది కాదు ఇంపార్టెంట్ పాయింట్. ఇది జీకే అంటారు, అది జీకే. భారతదేశానికి 14వ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. అది ఎందుకు అడుగుతారండి? కౌన్ బనేగా కరోడ్పతిలో అడుగుతున్నారు క్వశ్చన్. భారతదేశానికి మొదటి రాష్ట్రపతి ఎవరు, 14వ రాష్ట్రపతి ఎవరు, 15వ రాష్ట్రపతి ఎవరు, కౌన్ బనేగా కరోడ్పతిలో అడుగుతాడు. ఇది కాదు మనకి. ఏదో రాసుకోండి, గుర్తుపెట్టుకోండి, దట్స్ యువర్ చాయిస్. బట్ అసలు ఇంపార్టెంట్ ఏంటి, రిలేట్ చేసుకోవాలా. రామ్నాథ్ కోవింద్ గారు అంటే ఏంటండి, ఎవరైతే కరెంట్ అఫైర్స్ లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి కరెక్ట్గా ఫాలో అవుతూ ఉంటారో, ప్రాపర్ రివిజన్స్ చేస్తూ ఉంటారో, వాళ్ళకు ఒక టాపిక్ ఇమ్మీడియట్గా గుర్తు రావాలి. ఏంటిది? రెస్పాన్సిబుల్ నేషన్స్ ఇండెక్స్ 2026. గుర్తుందా? బాధ్యతాయుత దేశాల సూచికని ఇటీవల భారతదేశము తొలిసారిగా విడుదల చేసింది. రెస్పాన్సిబుల్ నేషన్స్ ఇండెక్స్ 2026ని ఇండియా ఫర్ ద ఫస్ట్ టైం ఇండియా లాంచ్ చేసింది. ఫస్ట్ ఎడిషన్, తొలిసారిగా. అంటే ప్రపంచంలో ఏ దేశం బాధ్యతాయుతంగా ఉంది, ఏ దేశము గవర్నెన్స్లో బాధ్యతాయుతంగా ఉంది, పరిపాలనలో రెస్పాన్సిబుల్గా ఉందని చెప్పేసి వరల్డ్ ఇంటలెక్చువల్ ఫౌండేషన్ ఆర్గనైజేషను మరో కొన్ని సంస్థలతో కలిసి రిలీజ్ చేసింది. ఇండియా రిలీజ్ చేసింది. ఎవరు విడుదల చేశారు అట్లా కూడా అడగొచ్చండి. దీన్ని విడుదల చేసింది ఎవరు అని చెప్పేసి నేనైతే ఇట్లా స్టేట్మెంట్ ఇస్తా. దీన్ని న్యూఢిల్లీలో విడుదల చేసినది ప్రధాని నరేంద్ర మోడీ అని నేను స్టేట్మెంట్ ఇస్తా. అది రాంగ్ అవుతుంది. దీన్ని న్యూఢిల్లీలో రిలీజ్ చేసింది రామ్నాథ్ కోవింద్ గారు. అది కూడా ఇంపార్టెంట్. అది మనకి ఇంపార్టెంట్. 14వ రాష్ట్రపతి, 13వ రాష్ట్రపతి, జీకే. అది ఆ జీకే అడగడు ఎగ్జామ్లో. మనమేం జీకే ఎగ్జామ్స్ ప్రిపేర్ కావట్లేదు. బట్ అవేర్నెస్ తీసుకురావడానికి నేను, ఒకవేళ మీరు జీకే ఎగ్జామ్స్ ఎవరైనా ప్రిపేర్ అవుతున్నారు అంటే గుర్తుపెట్టుకోండి, తప్పులేదు. కానీ మైండ్లో అన్నెసరీగా చెత్త టాపిక్స్, చెత్త ఇన్ఫర్మేషన్ కంటే కూడా మంచి టాపిక్స్ పోవాలంటే మనకి ఎగ్జామ్లో ఉపయోగపడేటివి. ఇంకొకటి ఉంది, రామ్నాథ్ కోవింద్ గారంటే గుర్తు రావాల్సినది ఏంటిదండి? 1 నేషన్ 1 ఎలక్షన్, సైమల్టేనియస్ ఎలక్షన్స్, జమిలీ ఎన్నికలు భారతదేశంలో నిర్వహించాలా వద్దా అని చెప్పేసి ఒక హై లెవెల్ కమిటీని భారత ప్రభుత్వం నియమించింది. ఆ హై లెవెల్ కమిటీకి చైర్మన్ ఎవరు అంటే రామ్నాథ్ కోవింద్ గారు. ఆయన కమిటీ ఇచ్చిన రిపోర్టుల్ని భారత ప్రభుత్వం ఆమోదించింది. 1 నేషన్ 1 ఎలక్షన్, సైమల్టేనియస్ ఎలక్షన్స్, ఏకకాల ఎన్నికలు. ఆ సైమల్టేనియస్ ఎలక్షన్స్ని ఇండియాలో కండక్ట్ చేయాలా వద్దా అని చెప్పేసి ఆ ఫీజిబిలిటీని స్టడీ చేయడం కోసం ఒక హై లెవెల్ కమిటీని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేసింది. హై లెవెల్ కమిటీకి హెడ్ ఎవరు అంటే రామ్నాథ్ కోవింద్ గారు. ఇవి మనకి ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్, స్పోర్ట్స్. ఇరానీ కప్ 2026కు ఆతిథ్యం ఇవ్వనున్న శ్రీనగర్. ఇరానీ కప్ 2026కు ఆతిథ్యం ఇవ్వనున్న జమ్మూ అండ్ కాశ్మీర్, శ్రీనగర్. ఇరానీ కప్ 2026కి జమ్మూ అండ్ కాశ్మీర్లోని శ్రీనగర్ హోస్ట్గా ఉండబోతోందండి. ఇరానీ కప్ 2026 శ్రీనగర్లో జరగబోతోంది ఇయర్. మరి ఇరానీ కప్ అంటే ఏంటి? ఇది ఒక క్రికెట్ టోర్నమెంట్, డొమెస్టిక్ క్రికెట్ టోర్నమెంట్, ఇండియాలో జరిగే ఒక స్వదేశీ క్రికెట్ టోర్నమెంట్. మరి ఈ మ్యాచ్ ఒక మ్యాచే ఉంటుందండి. 5 రోజుల పాటు ఈ మ్యాచ్ జరుగుతుంది. 5 days డొమెస్టిక్ ఫస్ట్ క్లాస్ క్రికెట్. 5 days, అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 5 వరకు, అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 5, 2026 జమ్మూ కాశ్మీర్లోని
శ్రీనగర్లోని షేర్-ఈ కాశ్మీర్ స్టేడియంలో జరగబోతోంది. షేర్-ఈ కాశ్మీర్ స్టేడియంలో జరగబోతూ ఉంది. మరి ఇక్కడ ఎవరి మధ్య జరగబోతోంది అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా మధ్య జరగబోతోంది. జమ్మూ అండ్ కాశ్మీర్ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా మధ్య జరగబోతోంది. అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా అంటే మిగతా ఇండియా అంతా ఒక టీము. ఎందుకు అలాగా? మొన్న 2026 రంజీ ట్రోఫీ విన్నర్, భారతదేశపు రంజీ ట్రోఫీ క్రికెట్ విన్నర్ ఎవరు? తొలిసారిగా జమ్మూ అండ్ కాశ్మీర్ విన్ అయింది ఫస్ట్ టైం. మరి ఆ రంజీ ట్రోఫీ ఛాంపియన్ ఏ టీం అయితే ఉంటుందో ఆ రంజీ ట్రోఫీ ఛాంపియన్ టీం ఒక సైడ్ ఉంటుంది, మిగతా భారతదేశము ప్లేయర్లంతా మంచి ప్లేయర్లంతా ఒక టీంలో ఉంటారు. రెస్ట్ ఆఫ్ ఇండియా, జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా మధ్య ఈ మ్యాచ్ జరగబోతుంది 5 days పాటు. మరి ఇరానీ కప్ అని ఎందుకు పేరు పెట్టారంటే ఇరానీ అనే ఆయన ఇరానీ అనే ఆయన బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్, ఆయన క్రికెట్ అడ్మినిస్ట్రేటర్, ఆయన పేరు పెట్టారు. మరి ఇక్కడ సింపుల్గా ఇరానీ కప్ క్రికెట్ అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఇలాంటివి జనరల్గా ఇప్పట్లో జరగట్లేదండి. 2004-5 ఆ టైంలో మనకి ఓల్డ్ మ్యాచెస్ ఉంటాయి యూట్యూబ్లో. 2006 ఆ టైంలో ఆస్ట్రేలియా వర్సెస్ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పేసి జరిగేది. అప్పుడు ఆస్ట్రేలియా టాప్ నాచ్ టీం, డామినెంట్ టీం క్రికెట్లో. ఆస్ట్రేలియా అంతా ఒక సైడ్ ఉండేది, ఆస్ట్రేలియా ఒక టీము, రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ అంటే మిగతా ప్రపంచంలో ఉన్న అత్యుత్తమ ప్లేయర్లందరూ ఒక టీము. అయినా ఆస్ట్రేలియాని ఓడించలేకపోయేవాళ్ళు, అంత డామినెన్స్ వాళ్ళు చూపించేవాళ్ళు. అవి చాలా బాగుంటాయి మ్యాచెస్, యూట్యూబ్లో ఉంటాయి చూడండి. టైం ఉన్నప్పుడు చూస్తే బాగుంటుంది. ఇక నెక్స్ట్ వన్ ఇంపార్టెంట్ డేస్, వార్తల్లో ముఖ్యమైన దినోత్సవాలు. ప్రపంచ అవయవ దాన దినోత్సవం 2026, వరల్డ్ ఆర్గాన్ డొనేషన్ డే. ఎవ్రీ ఇయర్ వరల్డ్ ఆర్గాన్ డొనేషన్ డేని August 13 సెలబ్రేట్ చేసుకుంటారండి. అవయవ దానం యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడానికి ఎవ్రీ ఇయర్ August 13 వరల్డ్ ఆర్గాన్ డొనేషన్ డే టు రైజ్ ద అవేర్నెస్ అబౌట్ ద ఆర్గాన్ డొనేషన్ ఇంపార్టెన్స్. మరి నేషనల్ ఆర్గాన్ డొనేషన్ డేని ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారండి? జాతీయ అవయవ దాన దినోత్సవం August 3 మనం డిస్కస్ చేసుకున్నాం రీసెంట్గా. August 3, 2026 ఈ సంవత్సరం జరుపుకున్నది 16వ జాతీయ అవయవ దాన దినోత్సవం, 16th ఇండియన్ నేషనల్ ఆర్గాన్ డొనేషన్ డే. మరి 2025 ఇయర్ గాను అత్యుత్తమ అవయవ దాన రాష్ట్రం అవార్డు ఎవరికి వచ్చిందంటే తమిళనాడు. ఇన్ 2025 బెస్ట్ స్టేట్ అవార్డ్ రిగార్డింగ్ ఆర్గాన్ డొనేషన్ గాట్ బై తమిళనాడు. అగైన్ మరొక ఇంపార్టెంట్ డే అండి, ఇంటర్నేషనల్ యూత్ డే, అంతర్జాతీయ యువత దినోత్సవం. ఎవ్రీ ఇయర్ August 12ని ఇంటర్నేషనల్ యూత్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారండి, అంటే నిన్ననే. మరి ఎవరు సెలబ్రేట్ చేస్తారంటే యునైటెడ్ నేషన్స్, ఐక్యరాజ్య సమితి 1999లో ఈ డేని ఏర్పాటు చేసింది. 1999లో ఈ డేని సెటప్ చేసింది. ఫస్ట్ టైం 2000 సంవత్సరము August 12న మొదటి అంతర్జాతీయ యువత దినోత్సవాన్ని నిర్వహించారు. ఫస్ట్ ఇంటర్నేషనల్ యూత్ డే 2000 August 12. మరి థీమ్ ఏంటి అంటే థీమ్ వచ్చేసి డిఫరెంట్ కాంటెక్ట్స్ కామన్ ఆస్పిరేషన్స్. డిఫరెంట్ కాంటెక్స్ట్స్ కామన్ ఆస్పిరేషన్స్ అంటే వివిధ సందర్భాలు ఉమ్మడి ఆశయాలు ఆ టైప్ వస్తుంది. ఇవాల్టి క్వశ్చన్ అండి మనం డిస్కస్ చేసుకున్న టాపిక్ అంబసలి నేషనల్ పార్క్. మనం ఇటీవల వార్తల్లో చూసాం కదా, ఇది ఏ కంట్రీలో ఉంది, ఎందుకు మనం వార్తల్లో చూసాం, ట్రై చేయండి. ఇక నిన్న అడిగిన క్వశ్చన్ అండి, ఇటీవల సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ జితేంద్ర సింగ్ గారు ప్రకృతి జ్ఞానధామ అనే ఒక పర్యావరణ విద్యా కేంద్రాన్ని, ఎకో ఎడ్యుకేషనల్ హబ్ని లక్నోలో లాంచ్ చేశారు. దీన్ని ఎవరు అభివృద్ధి చేశారంటే సిఎస్ఐఆర్కు చెందిన నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ దీన్ని డెవలప్ చేసింది. ఇది లక్నోలో ఉంటుంది ఈ యొక్క రీసెర్చ్ సెంటర్. మరి లక్నో అంటేనే గుర్తు రావాల్సినది భారతదేశపు మొట్టమొదటి నైట్ సఫారీ, వన్యప్రాణుల్ని చూడడానికి ఫర్ ద ఫస్ట్ టైం ఇండియాలో ఒక నైట్ సఫారీని, రాత్రిపూట్ల ఒక సఫారీని అభివృద్ధి చేస్తూ ఉన్నారు. అది లక్నోలో కుక్రైల్ ఫారెస్ట్ రేంజ్లో, లక్నోలోని కుక్రైల్ అటవీ ప్రాంతంలో ఇండియాస్ ఫస్ట్ నైట్ సఫారీ ఎక్కడ అంటే లక్నోలోని కుక్రైల్ రిజర్వ్ ఫారెస్ట్లో ఇటీవల సుప్రీంకోర్టు ఆమోదం కూడా తెలిపింది. మరి ఇండియాలో మొట్టమొదటిది. ప్రపంచంలో ఇటువంటి నైట్ సఫారీలు ఉన్నాయా అంటే ఆల్రెడీ ఉన్నాయి. వరల్డ్లో ఆల్రెడీ సింగపూరు, థాయిలాండ్, చైనా, ఇండోనేషియాలో నైట్ సఫారీలు ఉన్నాయి. నైట్ టైం కూడా వెళ్ళి ఆ వైల్డ్ లైఫ్ని మనం చూసి రావచ్చు. ఇక ఇండియా 5th కంట్రీ ఇన్ ద వరల్డ్, 5వ దేశం ప్రపంచంలో. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్ అండి. విల్ మీట్ యు అగైన్ టుమారో అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్.